వరంగల్ నగరంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇస్రో విద్యార్థులు రాకెట్ ప్రయోగం చేశారు. ఇది తలదించేందుకు వేలాది మంది వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్కు చేరుకొని చాలా ఉచితంలో తిలకించారు. మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ 250 గ్రాములు 4 అడుగుల ఎత్తులో రాణి రుద్రమ 01 రాకెట్ ప్రయోగం చేయగా, అయితే మొదటి రాకెట్ విఫలం కావడంతో ఆహుతులు నిరుత్సాహపడకుండా మరో రాకెట్ని ప్రయోగించారు. మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రయోగం చేయడం విద్యార్థుల్లో నిరుత్సాహపడకుండా మరింత ఉత్సాహంతో మున్ముందు విజయవంతంగా కొనసాగించాలంటూ ప్రేక్షకులు తరచారు. నిర్వాహకుడు ఇస్రో ట్విట్టర్ శశాంక్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాకెట్ లాంచింగ్ అనేది చాలా హల్చల్తో కూడుకుంది. ఇవాళ వేలాది మంది ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇది రాకెట్ లాంచింగ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 4 అడుగుల ఎత్తు ఉండి 250 గ్రాములు కలిగిన ఈ రాకెట్ లాంచింగ్ శశాంక్ చేయబోతున్నారు. శశాంక్, చెప్పండి, ఎలాంటి ఉత్సుకత ఉంది? వల్ల వేలాది మంది ప్రేక్షకులు ఆహుతులు వచ్చి దీని ప్రయోగం కోసం చాలా తీవ్రంగా ఇది మొట్టమొదటిసారిగా వరంగల్లో జరుగుతుందని చెప్పి ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎలా నిర్వహించబోతున్నారు? సో దిస్ ఇస్ గోనా బి హ్యూజ్. అండ్ మేమైతే ఇప్పుడు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని మీడియా ఇప్పటివరకు అయితే పైకి రానివ్వలేదు. బట్ నౌ ఇట్స్ రెడీ ఫర్ ద లాంచ్. విల్ స్టార్ట్ ఇన్ 5 minutes కౌంట్ డౌన్ ఉంటుంది. అండ్ వీ విల్ ఎక్స్పీరియన్స్ హౌ 2 stages సపరేషన్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సపరేషన్ 1000 feet, సెకండ్ స్టేజ్ సపరేషన్ ఆ ప్లేస్లో అయిన తర్వాత విల్ గెట్ అ పేలోడ్ ఫ్రమ్ దర్. సో యూ విల్ జస్ట్ సీ, లైక్ ఇప్పుడు మేము ఈ సెటప్ అంతా చేసాం. వన్స్ ఒకసారి విండ్ క్లియర్ అయిందంటే విల్ బి లాంచింగ్ ఇన్ నో టైమ్. చాలా మంది ఒక ఉపగ్రహం ఇది పైకి వెళ్ళిపోతుంది, ఏదో మనకు పరిశోధన చేస్తుందని అనుకుంటున్నారు. అలాంటిది ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దిస్ ఈస్ అ మోడల్ రాకెట్. దిస్ ఇస్ జస్ట్ 4 feet మోడల్ రాకెట్. దీన్ని ఎందుకు క్రియేట్ చేసామంటే టు ఇంక్రీజ్ క్యూరియాసిటీ. మన దగ్గర హై ఆల్టిట్యూడ్ రేంజెస్, స్పేస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఆ స్పేస్లోకి మనం వెళ్ళానా క్యూరియాసిటీ అండ్ స్టూడెంట్స్కి మనం ఒక కైండ్ ఆఫ్ వై నాట్ మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక చిన్న మోడల్ రాకెట్తో మనం చేసాం ఇది. సో దిస్ రాకెట్ ఈజ్ ఆల్మోస్ట్ 4 feet ఆఫ్ ద హైట్ అండ్ దిస్ విల్ రోర్ ఇంటూ 3000 feet ఆల్టిట్యూడ్. అండ్ ఇట్ హ్యాస్ అ రికవరీ సిస్టమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ కమ్స్ బ్యాక్ విత్ ద పారాషూట్. రైట్, ఇది చూస్తున్నాం. అంటే ఇంతకుముందు ప్రయోగం చేశారా? మరి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందా? చేశారా? ఇట్సెల్ఫ్ వి మేడ్ ఇట్. నిన్ననే మేము ట్రయల్ చేసాము. ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్. కానీ ఒకసారి ఎయిర్ విండ్ ఇంత లేదనమాట నిన్న. విల్ సీ హౌ టు డూ దట్ ఇన్ సక్సెస్ఫుల్ వే. సో ఇలాంటి మన దగ్గర జరగడం, మీరు కూడా వరంగల్ వాసులుగా తెలుసు, అయితే ఎలా వారి అందరికి చెప్తారు, ఎలాంటి పిలిపిస్తారు, ఈ సైన్స్ పట్ల ఎలాంటి ఎంకరేజ్ చేస్తారు? ఐ వుడ్ లైక్ టు ఇంకా ఇలాంటి ఈవెంట్ చేయాలి మనం. అట్ ద సేమ్ టైమ్ యూ హావ్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్. ఈ రాకెటరీ మనం తయారు చేసి దిస్ హ్యాస్ టు బి, ప్రతి స్కూల్ ఇట్లాంటి రాకెట్ తయారు చేసి మనం అందరం కాంపిటీషన్ పెట్టాలనేది మెయిన్ మోటో. రుద్రమ పేరు ఎందుకు పెట్టారు? సో మనకు వరంగల్ ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, ఆ పేరు అనేది చాలా పవర్ఫుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బిల్ట్ అండ్ మేడ్ ఇన్ వరంగల్. సో దట్స్ ద మెయిన్ థింగ్ వి నేమ్డ్ రుద్రమ. శశాంక్ కూడా వరంగల్ వాస్తవుడు. అయితే ఈ రుద్రమ అనే పేరు పెట్టడం ఎందుకు వచ్చిందని అంటే, వరంగల్ చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం కాబట్టి రుద్రమ అనే పేరు పెడితే మా వరంగల్ వాస్తవుని నేను నా ఏరియాకు, నా స్థలానికి, నా ఈ జిల్లాకు పేరు తీసుకొస్తాను అని చెప్పేసి, అందుకే రుద్రమ 1 అని చెప్పేసి నేను ఇవాళ ఈ లాంచ్ చేయబోతున్నాను. ఇది నేను చూస్తున్నాం, ఎంత క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సార్, ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ అంతా ఉద్యోగపరంగా చూస్తారు పబ్లిక్ అంతా కూడా. చాలా అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎవ్రీబడి ఎంకరేజ్ బాగుంది. చూద్దాం. చూస్తున్నారు, అందరూ కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అన్ని వేల మంది ఇక్కడికి వచ్చేసి ఆ ప్రయోగాన్ని చూడడానికి చూస్తున్నారని అంటే ఎంత ఉత్సుకత ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే రుద్రమ 1 అనేది మొట్టమొదటిసారిగా వరంగల్ గడ్డ మీద, అది కూడా మన ట్యాంక్ బండి మీద నిర్వహించడం నిజంగా అదొక చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. వీరికి కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. వీరందరికీ కూడా ఒక సహకారం అందించాలి, అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాన్ని చేసి అందరి లోపల ఒక క్యూరియాసిటీని పెంపొందించి అందరిలో. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, వరంగల్.